efficient attention, flash attention, long former. ఎఫిషియంట్ అటెన్షన్ అంటే ఏమిటి? ఎఫిషియంట్ అటెన్షన్ అంటే ట్రాన్స్ఫార్మర్లో ఉపయోగించే సెల్ఫ్ అటెన్షన్ మెకానిజంను తక్కువ మెమొరీ మరియు ఎక్కువ కాంపిటీషన్తో వేగంగా చేసేలా చేయడం. తక్కువ మెమొరీ మరియు ఎక్కువ కాంపిటీషన్తో వేగంగా పనిచేసేలా చేయడం. ఎఫిషియంట్ అటెన్షన్ అంటే ట్రాన్స్ఫార్మర్లో ఉపయోగించే సెల్ఫ్ అటెన్షన్ మెకానిజంను తక్కువ మెమొరీ మరియు ఎక్కువ కాంపిటీషన్తో వేగంగా పనిచేసేలా చేయడం. ఎందుకు అవసరం? ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ సీక్వెన్స్ లెంత్ పెరిగినప్పుడు సెల్ఫ్ అటెన్షన్ కాస్ట్ చాలా వేగంగా పెరుగుతుంది. ఉదాహరణకు షార్ట్ సీక్వెన్స్ కాంపిటీషన్ మేనేజబుల్, లాంగ్ సీక్వెన్స్ అయితే కాంపిటీషన్ అండ్ మెమొరీ వెరీ హై అవుతుంది. అందువల్ల లాంగ్ డాక్యుమెంట్స్, బుక్స్, వీడియోస్, లార్జ్ కోడ్ ఫైల్స్ వంటి వాటిని ప్రాసెస్ చేయడానికి ఎఫిషియంట్ అటెన్షన్ టెక్నిక్ అవసరం. ఫ్లాష్ అటెన్షన్, లాంగ్ ఫార్మర్ అంటే చూద్దాం. 2 టైప్స్ ప్రధానంగా ఇవి అటెన్షన్, సెల్ఫ్ అటెన్షన్స్ 2 టైప్స్: ఫ్లాష్ అటెన్షన్, లాంగ్ ఫార్మర్. నార్మల్ సెల్ఫ్ అటెన్షన్ ప్రాబ్లం ఏమిటి? సెల్ఫ్ అటెన్షన్లో మనకు 3 మ్యాట్రిసెస్ ఉన్నాయి: క్యూ క్వైరీ మ్యాట్రిక్స్, కే క్వైరీ మ్యాట్రిక్స్, వి వాల్యూ మ్యాట్రిక్స్. మొదట అటెన్షన్ క్యూ కే వి ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్ మ్యాట్రిక్స్ క్యూ కే పవర్ టీ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ డీకే ఇంటూ బి. ఇక్కడ క్యూ క్వైరీ, కే క్వైరీ అండ్ వి వాల్యూ డైమెన్షన్ ఆఫ్ కీ. డీకే అంటే డైమెన్షన్ ఆఫ్ కీ, స్మాల్ డీకే అనేది డైమెన్షన్ ఆఫ్ కీ. ముఖ్యమైన సమస్య, సీక్వెన్స్ లెంత్ను ఎన్ అనుకుందాం. అప్పుడు క్యూకే పవర్ టీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎన్ ఇంటూ ఎన్ అనే అటెన్షన్ మ్యాట్రిక్స్ వస్తుంది, n/n మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే సీక్వెన్స్ లెంత్ పెరిగే కొద్దీ కాంపిటీషన్ మరియు మెమొరీ క్వాడ్రాటికల్లీ పెరుగుతాయి. అంటే సీక్వెన్స్ లెంత్ పెరిగే కొద్దీ కాంపిటీషన్ మరియు మెమొరీ క్వాడ్రాటికల్లీ పెరుగుతాయి. సో సీక్వెన్స్ లెంత్ 1000 అయిందనుకో, అటెన్షన్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1000/1000 అంటే 10 lakhs అవుతుంది. ఇది 1000/1000 అంతేనా? ఇదే 6 zeros. అంతే. సీక్వెన్స్ లెంత్ 10 lakhs అయింది, 10,000 అయింది. సో అప్పుడు సీక్వెన్స్ లెంత్ 10,000 అయితే 10,000 ఇంటూ 10,000 అప్పుడు 100 lakhs అవుతుంది. అంటే సీక్వెన్స్ లెంత్ 10 times పెరిగితే అటెన్షన్ మ్యాట్రిక్స్ 1000 times పెరుగుతుంది. అదే క్వాడ్రాటిక్ కాంప్లెక్సిటీ ప్రాబ్లం. ఎఫిషియంట్ అటెన్షన్ యొక్క 2 ముఖ్యమైన అప్రోచెస్. మెథడ్ 1 ఫ్లాష్ అటెన్షన్. ఒకటి మెయిన్ ఐడియా, సమ్ ఎగ్జాక్ట్ అటెన్షన్ను మెమొరీ ఎఫిషియెంట్గా కంప్యూట్ చేయడం. ఫ్లాష్ అటెన్షన్ అంటే సమ్ ఎగ్జాక్ట్ అటెన్షన్ను మెమొరీ ఎఫిషియెంట్గా కంప్యూట్ చేస్తాం. లాంగ్ ఫార్మర్ అన్ని టోకెన్స్ మధ్య అటెన్షన్ కాకుండా లోకల్ ప్లస్ సెలెక్టెడ్ గ్లోబల్ అటెన్షన్ ఉపయోగించడం. అంటే అన్ని టోకెన్స్ మధ్య అటెన్షన్ కాకుండా లోకల్ ప్లస్ సెలెక్టెడ్ గ్లోబల్ అటెన్షన్ ఉపయోగించడం. ఇది చాలా ముఖ్యంగా డిఫరెన్స్. ఒక లైన్లో గుర్తుపెట్టుకోండి. ఫ్లాష్ అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు హౌ టు కంప్యూట్ అటెన్షన్ ఎఫిషియెంట్లీ. లాంగ్ ఫార్మర్ హౌ టు రెడ్యూస్. లాంగ్ ఫార్మర్ అంటే హౌ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ అటెన్షన్ కనెక్షన్స్. అంటే లాంగ్ ఫార్మర్ అంటే హౌ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ అటెన్షన్ కనెక్షన్స్. ఫ్లాష్ అటెన్షన్ అంటే హౌ టు కంప్యూట్ అటెన్షన్ ఎఫిషియెంట్లీ. ఫ్లాష్ అటెన్షన్ అంటే ఏమిటి? ఫ్లాష్ అటెన్షన్ అనేది సెల్ఫ్ అటెన్షన్ ఎగ్జాక్ట్లీ కంప్యూట్ చేస్తూనే
జీపీయూ మెమొరీ యూసేజ్ మరియు మెమొరీ మూమెంట్స్ను తగ్గించి అటెన్షన్ను వేగంగా చేసే ఆల్గరిథం. సో ఫ్లాష్ అటెన్షన్ యొక్క ఫార్ములాను మార్చదు. ఫ్లాష్ అటెన్షన్ ఫార్ములాను మార్చదు. దాన్ని జీపీయూ మెమొరీకి అనుగుణంగా ఎఫిషియెంట్గా కంప్యూట్ చేస్తుంది. ఇది ఫ్లాష్ అటెన్షన్ ఎందుకు అవసరము అంటే నార్మల్ అటెన్షన్లో QK/T క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది పెద్ద N/N అటెన్షన్ మ్యాట్రిక్స్ తయారవుతుంది. సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తాం, తర్వాత Vతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఇంటర్మీడియట్ అటెన్షన్ మ్యాట్రిక్స్ను జీపీయూ హై బ్యాండ్విడ్త్ మెమొరీ HBM లో స్టోర్ చేయడం మెమొరీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఫ్లాష్ అటెన్షన్ సొల్యూషన్. ఫ్లాష్ అటెన్షన్ మొత్తం N/N అటెన్షన్ మ్యాట్రిక్స్ మెమొరీ స్టోర్ చేయకుండా చిన్న చిన్న బ్లాక్స్ టైల్స్గా డేటాని ప్రాసెస్ చేస్తుంది. జీపీయూ SRAM క్యాచ్ను ఎఫిషియెంట్లీ ఉపయోగిస్తుంది. అవసరమైన ఇంటర్మీడియట్ వాల్యూస్ మాత్రమే ఉంచుకుంటుంది. మెమొరీ ట్రాన్స్ఫర్ తగ్గిస్తుంది. ఫ్లాష్ అటెన్షన్ ఎలా పనిచేస్తుందంటే ఫ్లాష్ అటెన్షన్లో ప్రధానంగా ఐడియా, టైలింగ్, బ్లాకింగ్. సపోజ్ QKV చాలా పెద్దవి, వాటిని చిన్న బ్లాక్స్గా డివైడ్ చేస్తాం. QKVను బ్లాక్స్గా డివైడ్ చేయడము. Q అంటే Q1, Q2, Q3 అట్లా డివైడ్ చేస్తాడు. Kని K1 + K2 K1, K2, K3గా డివైడ్ చేస్తాడు. Vని V1, V2, V3 అట్లా చిన్న చిన్న బ్లాక్స్గా డివైడ్ చేస్తాడు. ఈ చిన్న బ్లాక్స్ పైన అటెన్షన్ కంప్యూట్ చేయడం. ప్రతి బ్లాక్స్కు S = QK/Tని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆన్లైన్ సాఫ్ట్ మ్యాక్స్ను మొత్తం పెద్ద మ్యాట్రిక్స్ మీద ఒకేసారి కాకుండా బ్లాక్స్ మీద న్యూమరికల్ స్టేబుల్ కంప్యూట్ చేస్తుంది. సాఫ్ట్ మ్యాక్స్ మొత్తము పెద్ద మ్యాట్రిక్స్ మీద కాకుండా బ్లాక్స్ మీద న్యూమరికల్ స్టేబుల్ కంప్యూట్ చేస్తుంది. అంటే బ్లాక్స్ డివైడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు దానిపైన కంప్యూట్ చేస్తుంది. అవుట్పుట్ను అక్యుములేట్ చేస్తుంది. మొత్తం వచ్చిన బ్లాక్స్ తర్వాత మాడిఫై అయిన బ్లాక్స్ని అక్యుములేట్ చేస్తుంది. ప్రతి బ్లాక్ రిజల్ట్ను కంబైన్ చేసి ఫైనల్ అటెన్షన్ అవుట్పుట్ తయారు చేస్తుంది. ఫ్లాష్ అటెన్షన్లో ముఖ్యమైన కాన్సెప్ట్ని టైలింగ్ అంటే పెద్ద మ్యాట్రిక్స్ను చిన్న చిన్న బ్లాక్స్గా విభజించి ప్రాసెస్ చేయడం. టైలింగ్ అంటే ఏంటంటే పెద్ద బ్లాక్ని చిన్న చిన్న బ్లాక్స్గా విడగొట్టి ప్రాసెస్ చేయడం. ఫ్లాష్ అటెన్షన్లో ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. ఉదాహరణ మ్యాట్రిక్స్. ఒక పెద్ద బ్లాక్ని మ్యాట్రిక్స్లో బ్లాక్ 1 బ్లాక్ అని చెప్పేసి పెద్ద బ్లాక్ని డివైడ్ చేశాను. ఇలా డివైడ్ చేసి జీపీయూలో ఎఫిషియెంట్గా ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల మెమొరీ యూసేజ్ తగ్గుతుంది. జీపీయూ మెమొరీ యాక్సెస్ ఎఫిషియెంట్ అవుతుంది. డేటా మూమెంట్ తగ్గుతుంది. స్పీడ్ పెరుగుతుంది. ఫ్లాష్ అటెన్షన్ యొక్క అడ్వాంటేజెస్: మెమొరీ ఎఫిషియెంట్. పెద్ద అటెన్షన్ మ్యాట్రిక్స్ను పూర్తిగా మెమొరీలో స్టోర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఫాస్టర్ ట్రైనింగ్. జీపీయూ మెమొరీ యాక్సెస్ తగ్గించడం వల్ల కాంపిటేషన్ వేగం పెరుగుతుంది. లాంగ్ సీక్వెన్స్ను కంపారేటివ్లీ ఎఫిషియెంట్లీ ప్రాసెస్ చేయవచ్చు. ఎగ్జాక్ట్ అటెన్షన్ అప్రాక్సిమేషన్ చేయకుండా ఎగ్జాక్ట్ అటెన్షన్ను కంప్యూట్ చేస్తుంది. బెటర్ జీపీయూ యూటిలైజేషను. జీపీయూ హార్డ్వేర్ యొక్క ఫాస్ట్ అండ్ ఆన్ చిప్ మెమొరీను ఎఫిషియెంట్గా ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఫ్లాష్ అటెన్షన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో రిమెంబర్, ఫ్లాష్ అటెన్షన్ డస్ నాట్ ఫండమెంటల్లీ చేంజ్ ది అటెన్షన్ ప్యాటర్న్. ఇట్ ఇంప్రూవ్స్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ మెమొరీ ఎఫిషియన్సీ ఆఫ్ స్టాండర్డ్ అటెన్షన్. అంటే నార్మల్ అటెన్షన్లో అన్ని టోకన్స్ మధ్య అటెన్షన్ ఉంటుంది. ఫ్లాష్ అటెన్షన్లో దాన్ని తగ్గించదు, దాన్ని ఎఫిషియన్సీని కంప్యూట్ చేస్తుంది. అంటే నార్మల్ అటెన్షన్లో అన్ని టోకన్స్ మధ్య అటెన్షన్ ఉంటుంది. ఫ్లాష్ అటెన్షన్లో దాన్ని తగ్గించదు, దాన్ని ఎఫిషియన్సీని కంప్యూట్ చేస్తుంది. లాంగ్ ఫార్మర్ అంటే ఏంటి? లాంగ్ ఫార్మర్ అంటే లాంగ్ డాక్యుమెంట్ కోసం రూపొందించిన ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్.
దీన్ని టోకెన్ మీద అన్ని టోకన్స్తో అటెన్షన్ చేయకుండా, ప్రతి టోకెన్ మీద అన్ని టోకెన్స్తో అటెన్షన్ చేయకుండా లోకల్ అటెన్షన్, గ్లోబల్ అటెన్షన్ అనే మెకానిజం ఉపయోగిస్తుంది. వాళ్ళకి చూద్దాం. లాంగ్ ఫార్మర్ అనేది లాంగ్ డాక్యుమెంట్ కోసం రూపొందించిన ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. దీనిలో ప్రతి టోకెన్ మిగతా అన్ని టోకన్స్తో అటెన్షన్ చేయకుండా, లోకల్ అటెన్షన్, గ్లోబల్ అటెన్షన్ అనే మెకానిజం ఉపయోగిస్తుంది. లాంగ్ ఫార్మర్ ఎందుకు అవసరమో, నార్మల్ సెల్ఫ్ అటెన్షన్ అంటే ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఉంటుంది. లాంగ్ సీక్వెన్స్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్. లాంగ్ ఫార్మర్లో ప్రతి టోకెన్ కొన్ని నియర్ బై టోకన్స్తో మాత్రమే అటెన్షన్ చేస్తుంది. అంటే లాంగ్ ఫార్మర్లో ప్రతి టోకెన్ కొన్ని నియర్ బై టోకెన్స్తో మాత్రమే అటెన్షన్ చేస్తుంది. అందువల్ల కంప్యూటేషన్ సిగ్నిఫికెంట్లీ తగ్గుతుంది. సో లోకల్ అటెన్షన్ ఒక టోకెన్ తనకు దగ్గరగా ఉన్న టోకన్స్తో మాత్రమే అటెన్షన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ టోకెన్ 1, టోకెన్ 2, టోకెన్ 3, టోకెన్ 4, టోకెన్ 5, టోకెన్ 6. లోకల్ విండో, సపోజ్ విండో సైజ్ ఈజ్ 3 అనుకోండి. టోకెన్ తన చుట్టూ ఉన్న కొన్ని టోకన్లు మాత్రమే ఇంట్రాక్ట్ అవుతుంది. అంటే ఆల్ టోకెన్స్ నాట్ రిక్వైర్డ్, నియర్ బై టోకెన్స్ అటెన్షన్. సో గ్లోబల్ అటెన్షన్ కొన్ని ఇంపార్టెంట్ టోకన్స్ మొత్తం సీక్వెన్స్ పైన అటెన్షన్ చేసే కేపబిలిటీ అవసరం. దీనికి లాంగ్ ఫార్మర్ గ్లోబల్ అటెన్షన్ ఉంటుంది. ఉదాహరణకు డాక్యుమెంట్లో క్వశ్చన్ టోకెన్ అంటే క్లాసిఫికేషన్ టోకెన్, ఇంపార్టెంట్ స్పెషల్ టోకెన్, ఇటువంటి టోకెన్స్ని గ్లోబల్ అటెన్షన్ ఇవ్వవచ్చు. అప్పుడు టోకెన్ మొత్తం డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలదు. లాంగ్ ఫార్మర్ అటెన్షన్ ప్యాటర్న్ అంటే లాంగ్ ఫార్మర్ సులభంగా ఎలా గుర్తుపెట్టుకోండి. లోకల్ అటెన్షన్, గ్లోబల్ అటెన్షన్ = లాంగ్ ఫార్మర్ అటెన్షన్. ఈ రెండు కలిపితే వచ్చేది లాంగ్ ఫార్మర్ అటెన్షన్. లోకల్ అటెన్షన్ అంటే నియర్ బై టోకెన్స్ ఇంట్రాక్ట్ అవుతుంది. గ్లోబల్ అటెన్షన్ అంటే సెలెక్టెడ్ ఇంపార్టెంట్ టోకెన్ మొత్తం సీక్వెన్స్తో ఇంట్రాక్ట్ అవుతుంది. సో లాంగ్ ఫార్మర్ కాంప్లెక్సిటీ, నార్మల్ సెల్ఫ్ అటెన్షన్ అయితే ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. లాంగ్ ఫార్మర్లో కాంప్లెక్సిటీ ఎట్లా ఉంటుంది? నార్మల్ సెల్ఫ్ అటెన్షన్లో ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఉంటుంది. లాంగ్ ఫార్మర్ లోకల్ విండో సైజ్ w అయితే అప్రాక్సిమేట్లీ ఆర్డర్ ఆఫ్ nw అవుతుంది. ఇక్కడ n సీక్వెన్స్ లెంత్, w ఇస్ లోకల్ అటెన్షన్ విండో సైజు. w ఫిక్స్డ్ లేదా రిలేటివ్ స్మాల్గా ఉంటే ఆర్డర్ ఆఫ్ nw ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. అంటే సీక్వెన్షియల్ లెంత్ అప్రాక్సిమేట్లీ లీనియర్ స్కేలింగ్కి వస్తుంది. నెక్స్ట్ లాంగ్ ఫార్మర్ ఎగ్జాంపుల్. ఒక పెద్ద డాక్యుమెంట్లో 10,000 టోకన్స్ ఉన్నాయి అనుకుందాం. నార్మల్ ట్రాన్స్ఫర్ ప్రతి టోకన్ మీద మిగతా 999 టోకన్తో అటెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లాంగ్ ఫార్మర్ ప్రతి టోకన్ దాని దగ్గరలో ఉన్న లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకన్స్తో మాత్రమే అటెన్షన్ చేస్తుంది. సో నార్మల్ ట్రాన్స్ఫార్మర్లో ఏమవుతుంది అంటే ప్రతి టోకన్ మిగతా 999 టోకన్స్ అటెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ లాంగ్ ఫార్మర్లో ఏం జరుగుతుంది? ప్రతి టోకన్ తన దగ్గరలో ఉన్న లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకన్స్తో మాత్రమే అటెన్షన్ చేస్తుంది. అందువల్ల కాంపిటీషన్ తగ్గుతుంది, మెమరీ తగ్గుతుంది, లాంగ్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ తగ్గిపోతుంది. ఫ్లాష్ అటెన్షన్ వర్సెస్ లాంగ్ ఫార్మర్. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటంటే మెయిన్ ఐడియా ఎఫిషియంట్ కాంపిటీషన్ కావాలి ఫ్లాష్ అటెన్షన్లో. లాంగ్లో కూడా అదే స్పేర్ అటెన్షన్ ప్యాటర్న్. సో ఫ్లాష్ అటెన్షన్లో ఎఫిషియంట్ కాంపిటీషన్ జరుగుతుంది. లాంగ్ ఫార్మర్లో స్పేర్ అటెన్షన్ ప్యాటర్న్ జరుగుతుంది. అటెన్షన్ ప్యాటర్న్లో ఫుల్ అటెన్షన్ ఉంటుంది. లోకల్ ప్లస్ గ్లోబల్ ఉంటుంది లాంగ్ ఫార్మర్లో. ఫ్లాష్ అటెన్షన్లో ఫుల్ అటెన్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ అటెన్షన్ ఎస్ ఉంటుంది. యూస్ఫుల్ రిస్ట్రిక్టెడ్ అటెన్షన్ ఉంటుంది లాంగ్ ఫార్మర్లో. నెక్స్ట్ మెయిన్ ఆప్టిమైజేషన్, మెమోరీ యాక్సెస్ కాంపిటీషన్ ఇది దీంట్లో ఫ్లాష్ అటెన్షన్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెన్షన్ కనెక్షన్స్ ఇది దేంట్లో ఉంటుంది? లాంగ్ ఫార్మర్లో ఉంటుంది. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ లీనియర్ విత్ ఫిక్స్డ్ విండో. కాంప్లెక్సిటీ అనేది
దేంట్లో స్టిల్ క్వాడ్రటిక్ ఇన్ సీక్వెన్స్ లెంత్ ఆఫ్ థిరిటికల్, ఇది ఎక్కడ ఫ్లాష్ అటెన్షన్లో. బట్ ఇక్కడ ఏమవుతుంది, అప్రాక్సిమేట్లీ లీనియర్ విత్ ఫిక్స్డ్ విండో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ అటెన్షన్లో ఫాస్టర్ అండ్ మెమోరీ ఎఫిషియంట్ అటెన్షన్ ఉంటుంది. దీంట్లో లాంగ్ ఫార్మర్ అటెన్షన్లో ఎఫిషియంట్ లాంగ్ సీక్వెన్స్ అటెన్షన్ ఉంటుంది. ఫాస్టర్ ట్రాన్స్ఫర్ ట్రైనింగ్ ఇన్ఫరెన్స్ ఉంటుంది దీంట్లో ఫ్లాష్ అటెన్షన్లో. సో లాంగ్ ఫార్మర్లో ఏమవుతుందంటే ఎనీ లాంగ్ డాక్యుమెంట్ యూజ్ చేస్తుంది. ఈజీ మెమొరీ ట్రిక్. ఫ్లాష్ అటెన్షన్ కంప్యూట్ బెటర్. లాంగ్ ఫార్మర్ అటెండ్ లెస్. ఫ్లాష్ అటెన్షన్ వచ్చి నార్మల్ అటెన్షన్ క్యూకేవి అని తీసుకుంటే QK/T దాని అవి షిఫ్ట్ అవుతుంది. ఎట్లా అంటే లార్జ్ అటెన్షన్ మ్యాట్రిక్స్ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్ అటెన్షన్ మ్యాట్రిక్స్ అవుతుంది. తర్వాత XV అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. ఇంటర్మీడియట్ మ్యాట్రిక్స్ మెమొరీలో స్టోర్ చేయడం ఎక్స్పెన్సివ్. లాంగ్ ఇంటర్మీడియట్ మ్యాట్రిక్స్ మెమొరీలో స్టోర్ చేయడం ఎక్స్పెన్సివ్. సో ఫ్లాష్ అటెన్షన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఇది నార్మల్ది. ఫ్లాష్ అటెన్షన్ వచ్చి ఇట్లా ఉంటుంది. QKV ఉంటుంది, డివైడెడ్ ఇంటూ బ్లాక్స్ ఉంటుంది, బ్లాక్స్ వైజ్ అటెన్షన్ ఉంటుంది, ఆన్లైన్ సాఫ్ట్ మ్యాట్రిక్స్ ఉంటుంది, అక్యుములేట్ అవుట్పుట్ ఉంటుంది, ఫైనల్ అవుట్పుట్. అందువల్ల మెమోరీ మూమెంట్ మరియు ఇంటర్మీడియట్ స్టోరేజ్ తగ్గుతాయి. లాంగ్ ఫార్మర్ వర్సెస్ నార్మల్ ట్రాన్స్ఫార్మర్. ఎవ్రీ టోకెన్ ఉంటుంది నార్మల్లో. అందువల్ల ఆర్డర్ ఆఫ్ n² ఉంటుంది లాంగ్ ఫార్మర్లో. ఏమవుతుంది, ఇది నార్మల్లో ఆర్డర్ ఆఫ్ n² అనేది. లాంగ్ ఫార్మర్లో ఏమవుతుంది, టోకెన్, నియర్ బై టోకెన్, సెలెక్టెడ్ టోకెన్, ఆల్ టోకెన్స్. అందువల్ల అప్రాక్సిమేట్ అవుతుంది, ఆర్డర్ ఆఫ్ NW అవుతుంది. రియల్ వరల్డ్ అప్లికేషన్స్. ఎఫిషియెంట్ అటెన్షన్ టెక్నిక్ ముఖ్యంగా లాంగ్ సీక్వెన్స్ ఉన్న అప్లికేషన్స్లో ఉపయోగపడతాయి. అప్లికేషన్స్: లాంగ్ డాక్యుమెంట్ అండర్స్టాండింగ్, డాక్యుమెంట్ అండర్ క్లాసిఫికేషన్, క్వశ్చన్ ఆన్సరింగ్, సమరైజేషన్, లీగల్ డాక్యుమెంటేషన్, డాక్యుమెంట్స్, సైంటిఫిక్ పేపర్స్, లాంగ్ కోడ్ ఫైల్స్, లార్జ్ టెక్స్ట్ ప్రాసెసింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫిషియెంట్ అటెన్షన్. ఎఫిషియెంట్ అటెన్షన్ యొక్క టెక్నిక్ వల్ల మెమోరీ కన్సంప్షన్ తగ్గుతుంది, ట్రైనింగ్ స్పీడ్ పెరుగుతుంది, లాంగర్ సీక్వెన్స్ ప్రాసెస్ చేయవచ్చు, GPU యూటిలైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది, లార్జ్ డాక్యుమెంట్ హ్యాండిల్ చేయవచ్చు, ట్రాన్స్ఫార్మర్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్. ఫ్లాష్ అటెన్షన్లో లిమిటేషన్స్ ఏంటంటే హార్డ్వేర్ అవేర్ ఇంప్లిమెంటేషన్ అవసరము. GPU మెమోరీ ఆర్కిటెక్చర్పై ఆప్టిమైజేషన్ ఆధారపడుతుంది. థియరిటికల్లీ క్వాడ్రటిక్ అటెన్షన్ ప్యాటర్న్ రిమూవ్ చేయదు. లాంగ్ ఫార్మర్లో లిమిటేషన్స్ ఏముంటాయి, లోకల్ అటెన్షన్ వల్ల డిస్టెంట్ టోకెన్ ఇంట్రాక్షన్ డైరెక్ట్గా ఉండకపోవచ్చు. గ్లోబల్ అటెన్షన్ వల్ల టోకెన్స్ కేర్ఫుల్లీ సెలెక్ట్ చేయాలి. స్టాండర్డ్ ఫుల్ అటెన్షన్ కంటే అటెన్షన్ ప్యాటర్న్ రిస్ట్రిక్ట్ అవుతుంది. ఎంటెక్ లెవెల్ 2 మార్క్స్ యాక్టివ్ ఎఫిషియెంట్. ట్రాన్స్ఫార్మర్లో సెల్ఫ్ అటెన్షన్ చాలా పవర్ఫుల్ మెకానిజం అయితే సీక్వెన్స్ లెంత్ పెరిగినప్పుడు స్టాండర్డ్ సెల్ఫ్ అటెన్షన్, ఆర్డర్ ఆఫ్ n² కంప్యూట్ మరియు మెమొరీ కాంప్లెక్సిటీ ఉంటుంది. దీనివల్ల లాంగ్ సీక్వెన్స్ ప్రాసెస్ చేయడము ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎఫిషియెంట్ అటెన్షన్ టెక్నిక్ని ఉపయోగిస్తారు. ముఖ్యమైన టెక్నిక్స్: ఫ్లాష్ అటెన్షన్ టెక్నిక్, లాంగ్ ఫార్మర్ టెక్నిక్. ఫ్లాష్ అటెన్షన్ స్టాండర్డ్ సెల్ఫ్ అటెన్షన్ మార్చకుండా మెమొరీ ఎఫిషియెంట్ మరియు ఫాస్టర్గా కంప్యూట్ చేసే ఆల్గారిథం. ఇది పెద్ద అటెన్షన్ మ్యాట్రిక్స్ను GPU మెమొరీలో పూర్తి స్టోర్ చేయకుండా స్టిల్ బ్లాక్ విధానాన్ని ఉపయోగిస్తారు. QKV మ్యాట్రిక్స్లో చిన్న బ్లాక్స్గా విభజించి బ్లాక్ వైజ్గా కంప్యూట్ చేస్తారు. అలాగనే ఆన్లైన్ సాఫ్ట్ మ్యాట్రిక్స్ మరియు ఎఫిషియెంట్ మెమొరీ యాక్సెస్కు ఉపయోగిస్తుంది. దీనివల్ల ఇంటర్మీడియట్ మెమొరీ యూసేజ్ మరియు GPU మెమొరీ ట్రాన్స్ఫర్ తగ్గి అటెన్షన్ కంప్యూటేషన్ వేగం పెరుగుతుంది. ఫ్లాష్ అటెన్షన్ ఎగ్జాక్ట్ అటెన్షన్ కంప్యూట్ చేస్తుంది కాబట్టి ఇది అటెన్షన్ ప్యాటర్న్ మార్చదు. లాంగ్ ఫార్మర్ డాక్యుమెంట్ కోసం రూపొందించిండ్రు. ఎఫిషియెంట్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. స్టాండర్డ్ ట్రాన్స్ఫార్మర్లో ప్రతి టోకెన్తో అటెన్షన్ ఉంటుంది. లాంగ్ ఫార్మర్లో ఈ ఫుల్ అటెన్షన్ బదులుగా లోకల్ అటెన్షన్ మరియు గ్లోబల్ అటెన్షన్
ఉపయోగిస్తారు. లోకల్ అటెన్షన్లో ప్రతి టోకెన్ దగ్గరగా ఉన్న టోకెన్తో మాత్రమే అటెన్షన్ ఉంటుంది. దీని గ్లోబల్ అటెన్షన్లో సెలెక్టెడ్ ఇంపార్టెంట్ టోకెన్ మొత్తం సీక్వెన్స్తో అటెన్షన్ చేయగలవు. లోకల్ విండో సైజు W అయితే కాంప్లెక్సిటీ అప్రాక్సిమేట్లీ ఆర్డర్ ఆఫ్ NW అయితే ఇది ఫిక్స్డ్ W కోసం అప్రాక్సిమేట్లీ లినియర్గా ఉంటుంది. అందువల్ల ఫ్లాష్ అటెన్షన్ ప్రధానంగా అటెన్షన్ ఎలా ఎఫిషియెంట్ కంప్యూట్ చేయాలి అనే సమస్య పరిష్కరిస్తుంది. అదే అయితే లాంగ్ ఫార్మర్లో ఎన్ని టోకెన్స్ టు టోకెన్ అటెన్షన్ కనెక్షన్స్ అవసరమో తగ్గిస్తుంది. ఫ్లాష్ అటెన్షన్ ఫుల్ అటెన్షన్ను ఎఫిషియెంట్గా కంప్యూట్ చేస్తే లాంగ్ ఫార్మర్ స్పేస్ అటెన్షన్ ప్యాటర్న్ను ఉపయోగిస్తుంది. కంక్లూజన్: ఎఫిషియెంట్ ప్యాటర్న్ టెక్నిక్ ట్రాన్స్ఫార్మర్ యాజ్ ఎ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ కోసం స్కేలబుల్గా చేస్తాడు. ఫ్లాష్ అటెన్షన్ ఇంప్రూవ్ ద కంప్యూటేషనల్ మెమరీ ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ అటెన్షన్, whereas long former reduces number of attention connections using the local global attention. ఇవి లాంగ్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్కి, సీక్వెన్సెస్కి, అన్అవేరింగ్ క్వశ్చన్స్కి, సమరైజేషన్స్కి మరియు అదర్ వాటికి ఉపయోగపడదు. లాంగ్ సీక్వెన్స్ అప్లికేషన్ చాలా ఉపయోగపడకుండా ఉంటాయి. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్లు రాయాలి. వాట్ ఈస్ ఫ్లాష్ అటెన్షన్? డెఫినేషన్, ప్రాబ్లమ్, trialing and online softmatrix advantages. Explain long format definition, global attention, complexity, applications. What is efficient attention? Normal attention problem, flash attention plus longer format advantages. What is efficient attention? Complex flash attention, long format పై కంపారిజన్ లేబుల్లో పాయింట్ రాయండి. How does flash attention reduce memory? Till on-chip memory reduces memory transfer, no large intermediate attention matrix storage. How does the long format handles long sequences? Local and global attention, space attention pattern plus order of NW complexity. Explain efficient attention mechanism in the transformer. Introduction, standard attention problem, flash attention, longer format attention, comparison, application, conclusion.